హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ జాండిస్ ఉన్నప్పుడు ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు. నేను డాక్టర్ రోహిణి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వరంగల్. వచ్చారండి నా దగ్గరికి. 14 years అబ్బాయి. అతనికి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కాస్త జాండిస్ చేసింది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 months అది స్లోగా తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఈ పీరియడ్ లో వాడు చాలా వీక్ అయిపోయి చాలా వెయిట్ లాస్ అయ్యాడు అనమాట. సో నేను అడిగాను అసలు డైట్ లో మీరు ఏమి ఇస్తున్నారు అని. సో వాళ్ళ అమ్మ క్లియర్ గా చెప్పింది, మేడం నేను పెరుగన్నం ఇంకా ఎల్లిపాయ కారం తప్ప అసలు ఇంకేమి ఇవ్వట్లేదు, ఓన్లీ పెరుగన్నం ఎల్లిపాయ కారం. 2 months నుంచి ఇదే తింటున్నాడు ఆ పిల్లోడు. సో అసలు లిటరల్ గా వాడికి చాలా ఆకలి ఉన్నా కూడా ఇది తినలేక ఫుడ్ ఇంటేక్ చాలా తగ్గించేశాడు. దీనివల్ల గ్రాడ్యువల్ గా వెయిట్ లాస్ అయ్యాడు, చాలా వీక్నెస్ కూడా వచ్చింది. సో జనాలలో ఇది ఒక మిస్కన్సెప్షన్, అంటే ఒక మూఢనమ్మకం ఉంది అనమాట. ఇంకా కూడా జాండీస్ ఉన్నప్పుడు అసలు ఏమీ తినొద్దు, ఏది పడదు అని చెప్పి. అలా అస్సలు ఉండదు. జాండీస్ ఉన్నప్పుడు మీరు అన్నీ తినొచ్చు. నేనైతే చికెన్, ఫిష్, ఎగ్ కూడా తినమనే చెప్తాను. కానీ ఎక్కువగా ఆయిల్, చాలా హై అమౌంట్ లో ఆయిల్ కాకుండా నార్మల్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ తోటి కుక్ చేసుకుని ఏ ఫుడ్ అయినా తినొచ్చు. సో బేసికల్లీ ఇంకా మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్ ఇస్తే లివర్ ఫాస్ట్ గా రికవర్ అవుతుంది, జాండీస్ కూడా ఫాస్ట్ గా తగ్గుతుంది. కొందరైతే ఎల్లో కలర్ ఉన్నవి తినొద్దు, ఎలా అంటే పసుపు, పప్పు, ఎల్లో కలర్ ఉంటాయి కదా. సో జాండీస్ ఉన్నప్పుడు ఇవి తినొద్దు అని అంటుంటారు. ఇది చాలా తప్పండి. ఇట్స్ అ బిగ్ మిస్టేక్. అన్ని తినొచ్చు. దెర్ ఇస్ నో ఫుడ్ రెస్ట్రిక్షన్. థ్యాంక్ యూ.